హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫాతిమాస్ కిచెన్ ఫ్లేవర్స్ అండి. ఈరోజు ఒక స్పైసీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే చికెన్ మండి అండి. దానికి ఫస్ట్ మండి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి మనం. దానికి 2 స్పూన్స్ వరకు ధనియాలు, 2 స్పూన్స్ జీరా, 2 స్పూన్స్ సోప్, 10 నుంచి 12 వరకు ఇలాచి, 2 పెద్ద ఇలాచి తీసుకున్నాను నేను, 2 జాపత్రి, 1 జాజికాయ, 1 స్పూన్ వచ్చేసి లవంగాలు, 1 స్పూన్ మిరియాలు, దాల్చిన చెక్క కొంచెం నేను ఒక స్టిక్ తీసుకున్నాను. అందులోనే 1 స్పూన్ షాజీరా యాడ్ చేసుకోండి. షాజీరా యాడ్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఈ మసాలా దినుసులన్నీ లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి. ఎందుకంటే మన మండీకి టేస్ట్ యాడ్ చేసేది ఈ మసాలానే. లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోండి. వేయించుకుని చల్లార్చండి. వేయించుకొని చల్లార్చిన తర్వాత దీన్ని మిక్సీ పట్టుకుందాం. మనం మిక్సీలో వేసుకోవాలి. ఎంత వీలైతే అంత ఫైన్ పౌడర్ లాగా చేసుకోండి. మిక్సీలో చూడండి, ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసుకోండి. నేను ఒక 2 స్పూన్స్ తీసుకుంటున్నాను, తర్వాత రైస్లో వాడుకుందాం మనం అది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని ఒక పెద్ద బాండీలో తీసుకొని అందులో 1/2 స్పూన్ పసుపు, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 2 స్పూన్స్ లెమన్ జ్యూస్, 1 స్పూన్ ఆయిల్ వేసి బాగా కలపండి. బాగా కలిపి చికెన్ పీసెస్ని అటు ఇటు తిప్పి బాగా అప్లై చేయండి. అప్లై చేసి దీన్ని 3 నుంచి 4 గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టండి. అట్లీస్ట్ 2 గంటలన్నా పెట్టాలండి. 2 గంటలు లేదు మనం నైట్ చేసుకుంటామంటే మార్నింగ్ మనం మసాలాలన్నీ అప్లై చేసి పెట్టవచ్చు. లేదు నైట్ అయినా పెట్టి మార్నింగ్ చేసుకోవచ్చు. మనం అప్లై చేసి 2 to 3 అవర్స్ పెట్టిన తర్వాత ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్ తీసుకొని నేను 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. మీరు కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. మేము ఆయిల్ తక్కువ తింటాం, అందుకే నేను చాలా తక్కువ తీసుకున్నానండి. అందులో ఇప్పుడు మనం మసాలా అప్లై చేసిన ఈ చికెన్ పీసెస్ని వేసుకున్నాను నేను. మీకు ఇక్కడ ఈ చికెన్ పీసెస్ రెడ్ కలర్లో కావాలి అనుకుంటే కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ కానీ ఫుడ్ కలర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఏం యాడ్ చేయలేదండి. నేను నార్మల్గానే ఫ్రై చేస్తున్నాను. ఈ మసాలా అనేది చాలా చాలా టేస్ట్ని యాడ్ చేసిద్దండి మండీకి. ఈ మసాలా మెయిన్ మనకు. చూసారా, పీసెస్ కూడా రెడ్ కలర్లో వస్తున్నాయి. చూడండి, ఇలా బాగా చికెన్ అంతా బాగా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మనం. చూడండి, చికెన్ కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేస్తున్నాను. చికెన్ బాగా కుక్ అయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ చికెన్ మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం మనం. బాగా ఫ్రై అయ్యాయండి చికెన్ పీసెస్ అనేది. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టి అందులో 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నా నేను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను. 3 నుంచి 4 వరకు పచ్చిమిర్చి తీసుకొని నిలువుగా కట్ చేసుకున్నాను నేను. కట్ చేసుకొని మూత పెట్టి ఒక 3 మినిట్స్ కుక్ చేయండి చాలు. ఎందుకంటే ఈ ఆనియన్ అనేది మనకు కలర్ రావాల్సిన అవసరం లేదు, జస్ట్ కుక్ అయితే చాలండి, మెత్తబడితే చాలు. మనం ఇందాక చికెన్ పీసెస్కి మండి మసాలా అప్లై చేసాం కదండి, అవన్నీ కలిపేసి ఆ మసాలా మిగిలితే ఇప్పుడు ఇందులో వేసుకోండి. నాకు మిగిలింది 1 స్పూన్ వరకు ఇందులో వేసుకుంటున్నాను. మనం స్టార్టింగ్లో మండి మసాలా తీసి పెట్టుకున్నాను నేను 2 స్పూన్స్ రైస్లో వాడుకుందామని, అది 1 స్పూన్ వేసుకుంటున్నాను. మనం తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి ఆ మసాలా అనేది యాడ్ చేసుకోవచ్చు మనము. ఇప్పుడు కొంచెం పసుపు, టేస్ట్ మనం రైస్ క్వాంటిటీని బట్టి సాల్ట్, 1 స్పూన్ కారం వేసి ఒక 2 మినిట్స్ కలుపుతూనే ఉండాలండి, లేకపోతే ఈ మసాలా అనేది మాడిపోయిద్ది. కలుపుకున్న తర్వాత మనము ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకుంటున్నామో 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాసు వాటర్ పోసుకుంటే కరెక్ట్గా సరిపోయిద్దండి. రైస్ అనేది పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది. 1.5 గ్లాసు, 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ నీళ్ళండి వేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో పెట్టండి. వాటర్ బాయిల్ అయ్యేంత వరకు. ఈ మండీకి కాంబినేషన్ దాల్చా దమ్కా భాజీ చాలా చాలా బాగుంటుందండి. దమ్కా భాజీ అనేది మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు నేను బాస్మతి రైస్ బాగా వాష్ చేసుకొని నానబెట్టి పెట్టుకున్నాను. ఆ బాస్మతి రైస్ని ఇప్పుడు
వాటర్ నీళ్ళలో వేస్తున్నాను, బాయిల్ అవుతున్న వాటర్లో వేస్తున్నాను. ఒక 10 మినిట్స్ తర్వాత హై ఫ్లేమ్లోనే పెట్టండి. ఇక్కడ హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత వాటర్ అన్నీ ఇంకిపోయి రైస్ అనేది ఇలా పైకి వస్తుంది కదండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ వదిలేయండి. 10 మినిట్స్ తర్వాత చూడండి ఇలా వస్తుంది. ఇప్పుడు దీని మీద ఏదైనా బరువు పెట్టేసి లో ఫ్లేమ్లో 5 మినిట్స్ వదిలేయండి. నేను ఇక్కడ ఈ రైస్లో ఎలాంటి జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయలేదండి. మనం ప్రిపేర్ చేసుకున్న మండి మసాలాతోనే ఈ రైస్ చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న పీసెస్ ఇందులో యాడ్ చేసుకోండి. మీ దగ్గర బొగ్గులు ఉంటే స్మోక్ వేసుకోండి, ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. నా దగ్గర లేదు, నేను అందుకే వేసుకోలేదు. చూడండి 5 మినిట్స్ తర్వాత తీసి ఈ పీసెస్ అన్నీ తీసి ఒక ప్లేట్లో వేసుకోండి. చూడండి రైస్ కూడా చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు రైస్ని ఒక ప్లేట్లో తీసుకొని మనం కాజు, బాదం, కిస్మిస్, ఆనియన్, కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ మండి బిర్యానీ అండి. చాలా చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.